అందరికీ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ నుంచి స్వాగతం. ఈరోజు పశ్చిమాసియా పరిణామాల మీద లక్ష్మణరావు గారు మాట్లాడతారు. నిజానికి పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు ప్రపంచం అంతా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఈ పరిణామాల చరిత్ర ఏమిటి, వాటి రంగం ఏంటి, వాటి పర్యవసానాలు ఏమిటి అనే అంశాల మీద లక్ష్మణరావు గారు ఈరోజు మనతో మాట్లాడతారు. లక్ష్మణరావు గారు మీ అందరికీ తెలుసు. ఆయన రాజనీతి శాస్త్ర అధ్యాపకులు, అట్లాగే ఎక్స్ఎంఎల్సి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఫ్లోర్ లీడర్ గా కూడా ఉన్నారు. అన్నిటికీ మించి ఆయన జన విజ్ఞాన వేదిక నాయకులు. ఆయన మాట్లాడే ముందు ఒక రెండు అంశాలు మాత్రం నేను ప్రస్తావన చేస్తాను. ఒకటి ఏమిటంటే, ఈ రోజు కూడా గాజాలో అల్ షిఫా హాస్పిటల్ మీద ఇజ్రాయెల్ దాడి చేయటం వల్ల 51 మంది చచ్చిపోయారు. అట్లాగే 16 మంది ఆహారం కోసం వేచి ఉండే వాళ్ళను ఇజ్రాయెల్ కాల్పుల్లో 16 మంది ఈరోజు చచ్చిపోయారు. అట్లాగే ఫ్యూయల్ లేకపోవడం వల్ల, ఇంధనం లేకపోవడం వల్ల, జనరేటర్స్ పనిచేయకపోవడంతో అక్కడ ఉండే ఒక హాస్పిటల్లో చాలా మంది ఈరోజు చావుకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఒక దారుణమైన మానవ విషాదం అక్కడ నెలకొల్పున్నప్పుడు, లేదంటే మానవ హననం అక్కడ జరుగుతున్నప్పుడు ప్రపంచం ఏం చేయాలి, మనలాంటి వాళ్ళందరం ఏం చేయాలి? ఖండించడమేనా లేకుంటే ఏమిటి అనేది ఈరోజు ప్రపంచ మానవాళి ముందు ఉండే ప్రశ్న. ఈ దారుణ మారణ హోమానికి ఇజ్రాయెల్, అమెరికా రెండు కారణం. వాళ్లే హంతకులు. అయితే ఆ విషయాలు లక్ష్మణరావు గారు ఎట్లా అనేది చెప్తారు. రెండో విషయం, ఇరాన్ మీద అమెరికా చేసిన దాడి, అట్లాగే ఇజ్రాయెల్ చేసిన దాడి. ఎందుకని దాడి చేశారు? ఎందుకు దాడి చేశారంటే, ఇరాన్ లో అణ్వాయుధాలు తయారు చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది అనే అనుమానం ఉంది అని ఈ దాడి చేశారు. నిజానికి శాంతియుతమైన ప్రయోజనాల కోసం ఇరాన్ తాను పరిశోధనలు చేస్తున్నానని చెప్తోంది. శాంతియుత పరిశోధనల కోసం ఎవరికైనా చేసే హక్కు అనేది, ఏ దేశానికైనా హక్కు ఉంది. ఎందుకంటే దేశ రక్షణ కోసం, లేదంటే ఆ దేశ ప్రయోజనాల కోసం చేసే హక్కు ఉంది. ఉదాహరణకు ఇండియా కూడా అణ్వాయుధాలు తయారు చేసుకుంది కదా. అయితే అమెరికా, ఇజ్రాయెల్ ఏం చెప్తున్నారంటే చేయకూడదు. అమెరికా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. కానీ ఇతరులు ఎవరు కూడా, ఇరాన్ ఇతర దేశాలు ఎవరు కూడా అణ్వాయుధాలు తయారు చేయకూడదు అనే ఒక విచిత్రమైన, విపరీతమైన ఒక సామ్రాజ్యవాద వాదనను వాళ్ళు ముందుకు తెస్తున్నారు. కాబట్టి ఇది నిజానికి ఇరాన్ లో కానీ, లేకుంటే పశ్చిమాసియాలో కానీ ఈరోజున్న రాజ్యాల స్వభావం మనకు తెలుసు. అవి చాలా మత రాజ్యాలు ఉన్నాయి, అప్రజాస్వామికంగా అక్కడ పౌరులతో వ్యవహరిస్తాయి, లేదా నిరంకుశ రాజ్యాలు, ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఒక దేశం, ఆ దేశంలో ఉండే ప్రజలు, వాళ్ళు ఆ దేశాన్ని ఎట్లా నడుపుకోవాలి అనే హక్కు వాళ్ళకు ఉంటుంది. లేదా అదే ఎటువంటి పాలకులు ఉండాలి అనేది కూడా వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈరోజు ఇరాన్ పశ్చిమాసియా మీద జరిగిన దాడి ఏదైతే ఉందో, ఆ దాడి అనేది మన అందరం కూడా జాగ్రత్తగా వాటిని, ఈ సామ్రాజ్యవాదం, ఇజ్రాయెల్ లేకుంటే అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్న దాడిగా మనం చూడాలి. ఈ దాడి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది మిగిలిన దేశాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకు ఇది జరుగుతోంది అంటే, ఈరోజు నిజానికి ఒక బహుళ ధ్రువ ప్రపంచం, అంటే అనేక ధ్రువాల యొక్క ప్రాబల్యం ఈరోజు ప్రపంచంలో ఉంది. ఇంతకు ముందు ఉన్నట్టుగా ఒక ఏకధ్రువ ప్రపంచం, లేదంటే రెండు ధ్రువాల ప్రపంచం కాదు. ఇది బహుళ ధ్రువాల ప్రపంచం. అంటే అధికారం అన్ని ముఖ్యమైన దేశాల్లో కూడా ఈరోజు ఉంది. అయితే అమెరికా దీన్ని సహించలేక ఈ బహుళ ధ్రువాన్ని మళ్ళా తన ఆధిపత్యంలోకి, తన ప్రాబల్యంలోకి తెచ్చుకోవాలనే సామ్రాజ్యవాద ఆలోచనలతో ఈరోజు పశ్చిమాసియాను ఒక యుద్ధగుండంగా మార్చేసింది. యుద్ధగండమే కాదు, ఒక పెద్ద మానవ జాతికే ఒక పెద్ద మారణ హోమంగా, ఒక మానవ విషాదంగా దీన్ని మార్చేసింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో జన విజ్ఞాన వేదిక యుద్ధాలు వద్దు, శాంతి కావాలి, ఆధిపత్యాలు వద్దు అని చెప్తున్నది, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. దాంట్లో భాగంగానే ఈరోజు జరుగుతున్న ఈ సెమినార్కు హాజరైన మీ అందరికి కూడా నేను ఆన్లైన్లో స్వాగతం చెప్తూ లక్ష్మణరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమాసియా పరిణామాలు అనే అంశం మీద ఈ లైవ్ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గయానంద్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రా రామారావు గారు, ఇతర నాయకులు, ముఖ్యంగా ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు, ఇతర సాధారణ ప్రజానికం అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. సమకాలీన ప్రపంచంలో
జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిణామం మీద ఈరోజు మనం ఈ లైవ్ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మీ అందరికీ తెలుసు, గాజా మీద ఇజ్రాయిల్ చేస్తున్నటువంటి దాడులు. అలా లేటెస్ట్గా వారం రోజుల క్రితం 10 రోజుల క్రితం ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేయటం, అలాగే అమెరికన్ బాంబర్లు కూడా ఇరాన్ మీద దాడి చేయటం, వీటి యొక్క నేపథ్యం, అలాగే భారతదేశానికి సంబంధించి భారతదేశ ప్రభుత్వం యొక్క పాత్ర, ఈ అంశాలన్నీ కూడా ఇవాళ నేను కొద్దిసేపు మాట్లాడతాను. ముందుగా మీకు ఈ ఫోటో చూపిస్తున్నాను. ఈ పుస్తకం మీద ఉన్న ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు మేఘ. మేఘ తెలుగు మూలాలతో అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగినటువంటి ఒక యువతి. ఆవిడ మొన్న మే 29వ తారీఖున మెసాచ్యూట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిట్, చాలా ఫేమస్ సంస్థ, మీ అందరికీ తెలుసు. ఆ సంస్థ కాన్వకేషన్ సందర్భంగా ఆ కాన్వకేషన్ వేదిక మీదే చాలా ధైర్యంగా మేఘ మాట్లాడటం జరిగింది. మేఘ మాట్లాడిన మాటల్ని మనందరం ఖచ్చితంగా వినాలి. ఆమె ఏమందంటే, మేఘ ఇజ్రాయెల్ దురాక్రమణకు గురవుతున్న పాలస్తీనాకు మద్దతుగా సాంప్రదాయ ఎరుపు రంగు కెఫియే కండవా ధరించి 2 మాటలు చెప్పింది. మనం డిగ్రీలు పూర్తి చేసి భవిష్యత్తులోకి అడుగు పెడుతున్న ఈ సమయంలో గాజాలో విద్యాలయాలే లేకుండా పోయాయి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడికి మన దేశమే కాదు, మన దేశం అంటే ఆవిడ ఉద్దేశంలో అమెరికా, మన కళాశాల కూడా అలాంటి వాటిని ప్రోత్సహించడానికి సహాయపడటం సిగ్గుగా ఉంది. MITలో చేస్తున్న పరిశోధనలు ఇజ్రాయెల్ దళాలకు సహాయపడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ MIT పరిశోధన సంబంధాలు కలిగి ఉన్న ఏకైక విదేశీ దేశం ఇజ్రాయెల్ అని చెప్పింది. ఈ మేఘ అనే అమ్మాయి తన డిగ్రీ రద్దు చేస్తారని తెలిసినప్పటికి కూడా ధైర్యంగా ఒక కాన్వకేషన్లో, MIT అంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థ, అక్కడ ఆవిడ మాటలో చెప్పింది. అలాగే ఒక 20 రోజుల క్రితం గ్రేటా థంబర్గ్, ఆ పాప కేవలం 20 ఏళ్ళు ఉన్నటువంటి అమ్మాయి, గ్రేటా థంబర్గ్ పేరు మీలో చాలామంది వినుంటారు. స్వీడన్ దేశానికి చెందినటువంటి ఒక అమ్మాయి ప్రపంచ పర్యావరణ గురించి అనేక వాయిస్ వినిపిస్తుంది. అంతర్జాతీయ సంస్థల్లో, అంతర్జాతీయ వేదికల మీద తన వాయిస్ వినిపించింది గ్రేటా థంబర్గ్. ఆవిడ ఒక ఓడ తీసుకుని, ఒక చిన్న ఓడ, ఆ ఓడలో గాజాకి సహాయాన్ని తీసుకుని కొంతమందితో కలిసి బయలుదేరితే అది గాజా దాకా రాకుండానే సముద్రంలోనే ఆ ఓడని ఆపేయటం జరిగింది. అట్లా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా లాస్ట్ 2-3 మంత్స్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగినాయి. ముఖ్యంగా అమెరికాలో అనేక యూనివర్సిటీల్లో, కాలిఫోర్నియా రాష్ట్రం మీకు తెలుసు, అతిపెద్ద రాష్ట్రం అమెరికాలో, కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న అనేక యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగినాయి. చివరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి ప్రదర్శనలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళ డిగ్రీలు రద్దు చేయాలి, వాళ్ళ వీసాలు రద్దు చేయాలనే స్థితికి ఆయన చేరుకున్నాడు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రదర్శనలు జరగడానికి కారణం ఏంటి? మనం నిజాయితీగా మాట్లాడుకోవాలంటే ఈ గాజా మీద జరుగుతున్నటువంటి దురాక్రమణలకు వ్యతిరేకంగా, ఇతర యుద్ధాలకు వ్యతిరేకంగా తక్కువ నిరసన వ్యక్తమైంది నిజం చెప్పాలంటే భారతదేశంలోనే. దానికి కారణాలు మనం తర్వాత అన్వేషించుకోవచ్చు. కాబట్టి ఎందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైనటువంటి నిరసనలు వ్యక్తమవుతున్నాయి? రెండవది, 2023 అక్టోబర్ 7వ తేదీన 2023 అక్టోబర్ 27 తేదీన, అంటే సుమారుగా ఒక 600 రోజుల క్రితం హమాస్ అనేది పాలస్తీనా యొక్క తీవ్రవాద సంస్థ. హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేయటమే కాదు, సుమారు ఒక 1195 మందిని చంపేశారు. హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ పౌరులను చంపేశారు. ఒక 250 మందిని బందీలుగా పట్టుకెళ్ళారు. ఈ రోజుకి వాళ్ళలో చాలామంది హమాస్ దగ్గరే బందీలుగా ఉన్నారు. 2023 అక్టోబర్ 7వ తేదీన ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగి 600 రోజులైంది.
ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ 600 రోజుల్లో కూడా ఇజ్రాయెల్ గాజా ప్రాంతం మీద దురాక్రమణలు చేస్తూనే ఉంది, యుద్ధాలు చేస్తూనే ఉంది. ఈరోజు కూడా ఆక్రమణ జరుగుతూనే ఉంది. ఈరోజు ఆ గాజా ప్రాంతంలో సుమారు 60,000 మందికి పైగా మరణించారు. 2023 అక్టోబర్ 7 నుంచి 60,000 మందికి పైగా మరణించారు. ఈ 60,000 మందిలో సుమారు 30,000 మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. అక్కడి నుంచి అనేక ఫోటోలు మనకు వచ్చినాయి, మనం చూసాం. ఆ ఫోటోలు చూస్తుంటే హృదయ విదారకంగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు ఈరోజు కూడా అక్కడ మందులు లేవు, స్కూళ్ళు లేవు, ఆసుపత్రులు లేవు, తిండి కూడా లేనటువంటి పరిస్థితి. కనీసం రొట్టె కోసం వాళ్ళందరూ కూడా విలవల్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే చాలామంది మన చుట్టూ ఉన్నవాళ్ళు, నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా, అవునాయా ముందు దాడి చేసింది ఎవరు? 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి చేయబట్టే కదా ఇజ్రాయెల్ ఈ దాడి చేస్తుంది. చెల్లుకు చెల్లు అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. కానీ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, ఈ పాలస్తీనాకి ఒక 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ 100 ఏళ్ల చరిత్ర తెలిస్తే తప్పితే ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం అనేది మనకు అర్థం కానటువంటి పరిస్థితి. అందుకని ఈరోజు దాన్ని క్లుప్తంగా మీకు కొంతసేపు అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే పాలస్తీనా చరిత్ర చెప్పబోయే ముందు ప్రపంచం పటంలో వాళ్ళు ఎక్కడున్నారనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అందువల్ల కొద్దిసేపు మనం ప్రపంచ పటాన్ని చూస్తే సాధారణంగా మనలాంటి వాళ్ళందరం కూడా ప్రపంచంలో ఖండాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది దక్షిణ అమెరికా, ఇది ఉత్తర అమెరికా, ఇది ఆఫ్రికా, ఇది ఐరోపా, ఇది ఏషియా, ఇది ఆస్ట్రేలియా. ఖండాల గురించి మాత్రమే మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు నేను ఖండాల గురించి మాట్లాడటం లేదు. ప్రపంచంలో చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యత, ఎందుకంటే ప్రపంచాన్ని 20వ శతాబ్దంలో జియో పాలిటిక్స్ అంటారు, అంటే భౌగోళిక రాజకీయాలు నడుపుతూ ఉంది. 3 కీలకమైనటువంటి ప్రాంతాలను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఉదాహరణకి ఇది ఇండియా, ఇది పాకిస్తాన్, ఇది నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అలాగే మాల్దీవ్స్. ఈ ఇండియా చుట్టుపక్కల దేశాలు ఉండేటటువంటి ఈ ప్రాంతం మొత్తాన్ని దక్షిణ ఆసియా అంటాం మనం, వరల్డ్ పాలిటిక్స్. అంటే సౌత్ ఏషియా. ఇండియా ఎక్కడ ఉందంటే సౌత్ ఏషియాలో ఉందని చెప్పి ఇది ఒక కీలకమైనటువంటి ప్రాంతం. ఈ పాకిస్తాన్ పక్కనే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఇది నేను సున్నా చుడుతున్నటువంటి ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ కూడా ప్రపంచ అమెరికా వ్యూహంలో ఒక కీలకమైనటువంటి ప్రాంతం అనేది మనం గుర్తించాలి. కాబట్టి ఇది సౌత్ ఏషియా. ఇంకో ప్రాంతాన్ని చూపిస్తున్నాను మీకు, ఇది కజకిస్తాన్. ఇప్పుడు నేను వేలు పెడుతున్నటువంటి ప్రాంతం కజకిస్తాన్, ఇది తుర్క్మెనిస్తాన్, ఇది ఉజ్బెకిస్తాన్, ఇది కిర్గిజిస్తాన్, ఇది తజికిస్తాన్. ఇక్కడ 5 దేశాలు ఉన్నాయి నేను వేలుతో చుడుతున్నటువంటి ప్రాంతాలు. కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఈ 5 దేశాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రపంచ రాజకీయాల్లో సెంట్రల్ ఏషియా అంటారు, అంటే మధ్య ఆసియా. ఏమిటి ఈ ప్రాంతం యొక్క ప్రాధాన్యత? ఈరోజు కూడా కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఈ ప్రాంతంలో కొన్ని లక్షల కోట్ల డాలర్ల విలువ చేసే సహజ వాయువు చమురు నిక్షేపాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇంకా ఈ డ్రిల్లింగ్ జరగలేదు. అమెరికా వ్యూహంలో ఇది ఒక కీలకమైనటువంటి ప్రాంతం, ఈ సెంట్రల్ ఏషియా అనేది మనం గుర్తించాలి. ఇక 3వది ముఖ్యమైన ప్రాంతం, ఇప్పుడు మన పాఠానికి మనం మాట్లాడుతున్న దానికి సంబంధించినటువంటి ప్రాంతం, ఇప్పుడు ఈ నేను సున్నా చుట్టేటటువంటి ప్రాంతం. ఈ సున్నా చుట్టేటటువంటి ప్రాంతాన్ని ప్రపంచ రాజకీయ పటంలో వెస్ట్ ఏషియా అంటే పశ్చిమాసియా, దీనికి ఇంకో పేరు కూడా ఉంది, మిడిల్ ఈస్ట్ అంటాం, మధ్య ప్రాచ్యం అని కూడా పిలుస్తాం. వాస్తవంగా ఈ ప్రాంతానికి సంబంధించి గల్ఫ్ ప్రాంతం అని కూడా మనం సాధారణ పరిభాషలో వాడుతూ ఉంటాం. ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన దేశాలు మీకు తెలుసు. ఇది ఇరాన్, ఇప్పుడు నేను వేలుతో సున్నా చుడుతుంది ఇరాన్. ఇది ఇరాక్, ఇది సౌదీ అరేబియా, ఇది జోర్డాన్, ఇది సిరియా,
ఇది సిరియా. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ప్రాంతం ఇజ్రాయెల్. ఈ 0 ఉన్న ప్రాంతం ఇజ్రాయెల్. చూడండి, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, దాని కిందే జెరూసలేం. అటు ప్రాధాన్యత మీకు చెప్తాను నేను. అలా ఇక్కడ గాజా, ఇట్లా స్ట్రిప్ అంటారు చూడండి, ఇలా ఉంటుంది అనమాట. ఇది గాజా. మొత్తం మీద ఈ ఇరాన్, ఇరాకు, సౌదీ అరేబియా, సిరియా, జోర్డాను, అలాగే మనందరూ తెలుసు కువైట్, యుఏఈ ఉంటుంది, అంటే దుబాయ్, మస్కట్, ఇవన్నీ ఉండే ప్రాంతాన్ని యుఏఈ అంటారు. అలాగే ఇజ్రాయెల్, ఇప్పుడు గాజా, ఈ ఉన్న ప్రాంతాన్ని పశ్చిమాసియా. ఏమిటి ఈ ప్రాంతం మీద ప్రపంచంలో వాస్తవంగా అన్ని ఎడారులు ఉన్నటువంటి ప్రాంతం. కేవలం ఎడారులే ఉంటే ఆ ప్రాంతాన్ని ఎవడో పట్టించుకునేవాడు కాదు. కానీ ఎడారులతో పాటు ఒక ముఖ్యమైనటువంటి వస్తువు అక్కడ ఉంది. ఆ వస్తువు మన అందరికీ తెలుసు, ఆయిల్. 20వ శతాబ్దపు ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసింది ఆయిల్ మాత్రమే. ఈ రోజుకు కూడా ఆయిల్ ప్రభావితం చేస్తుంది. అందుకని ఈ ప్రాంతం మీదే ప్రపంచ రాజకీయాల దృష్టి అంతా కొనసాగుతుంది. ఎందుకంటే ఆయిల్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఇది ఆఫ్ఘనిస్తాన్. ఇవాళ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించింది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా అనుకూల ప్రభుత్వం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ మీద ఏమిటి అంత ప్రేమ? నిజం చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్లో తిరుగుబాటుదారులు మనం తాలిబాన్లు అంటాం. తాలిబాన్లు ఎవరు సృష్టించారు? అమెరికానే సృష్టించింది. ఆ తాలిబాన్ల నుంచి వచ్చినయే జైషే మహమ్మద్, లష్కర్ ఈ తోయిబా. మన కాశ్మీర్లో పహల్గాంలో చేసింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటటువంటి సంస్థ ఆ దాడులు చేసింది, ఉగ్రవాద దాడులు. రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది కూడా లష్కర్ ఈ తోయిబా యొక్క పిల్ల సంస్థ. లష్కర్ ఈ తోయిబా ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పుట్టుకుని ఇటు వచ్చింది అన్నమాట. ఏమిటి అమెరికాకి ఆఫ్ఘనిస్తాన్ మీద అంత ఇంట్రెస్ట్? సింపుల్. రేపు ఎలక్ట్రిక్ బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచంలో రాబోతున్నాయి, మీ అందరికీ తెలుసు. రేపు బస్సులు, కార్లు, స్కూటర్లు, ఆల్రెడీ మన ప్రాంతంలో కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చింది. ఆ ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీలు తయారు చేయడానికి లిథియం అనే ఇంధనం కావాలి. లిథియం, ప్రపంచంలో ఉండే లిథియం నిల్వల్లో 40% ఆఫ్ఘనిస్తాన్లోనే ఉంది. 40% ఆఫ్ఘనిస్తాన్లో. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో లిథియం నిల్వలు ఎక్కడుంటే అవి దానికి కావాల్సి ఉంటుంది. కాబట్టి పశ్చిమాసియా ఆయిల్ ఇవాళ ఏమిటి? ప్రపంచంలో ఉన్న ఆయిల్ నిక్షేపాల్లో ఈ రోజుకి 70% పశ్చిమాసియాలోనే ఉంది. అవి ఇరాన్ దగ్గర ఉన్నాయి, ఇరాక్ దగ్గర ఉన్నాయి, కువైట్ దగ్గర ఉన్నాయి, సౌదీ అరేబియా దగ్గర 70%. మిగిలిన 30% మిగిలిన చోట్ల. ఇప్పుడు ఉదాహరణ మన దేశాన్ని మీరు తీసుకోండి. భారతదేశం మనం ఉపయోగిస్తున్న డీజిలు, పెట్రోలు, ఈ ఆయిల్ అన్నిటిలో కూడా 75% మనం దిగుమతి చేసుకుంటున్నాం. 25% మనం ప్రొడ్యూస్ చేసి, మన విదేశీ మారక ద్రవ్యంలో ఎక్కువ భాగం ఖర్చు అయ్యేది ఆయిల్ నిక్షేపాల కోసమే. మనం ఎవరి దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటున్నాం? ఇరాన్ దగ్గర నుంచి కొంత దిగుమతి చేసుకుంటున్నాం, సౌదీ అరేబియా నుంచి కొంత దిగుమతి చేసుకుంటున్నాం, కువైట్ నుంచి దిగుమతి చేసుకుంటాం. ఒక ఆయిల్ వాడ 15 రోజుల పాటు విశాఖపట్నం రాలేదనుకోండి, మీరు భారతదేశం ఎలా ఉంటుందో మీరు ఆలోచించి. ఒక ఆయిల్ వాడ 15 రోజుల పాటు బాంబే రాలేదనుకోండి, ఏం జరుగుద్ది? ఆయిల్ ఉండదు ఈ దేశంలో. ఆయిల్ లేకపోతే బస్సులు నడవు, కారులు నడవు, విమానాలు నడవు. విమానాల ఇంధనం కూడా అందులోంచే వస్తుంది. లేకపోతే స్కూటర్లు నడవు, ఎవరికాళ్ళు నడుచుకుంటూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఆయిల్ నిక్షేపాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత మనం గుర్తించాలి. ప్రపంచ రాజకీయాలు గత 100 ఏళ్లుగా ఆయిల్ రాజకీయాలను నడుపుతున్నాయి అనేది మనం గమనించాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పి నేను పాలస్తీనాకు వస్తాను. ఇది వెస్ట్ ఏషియా, ఇది సౌత్ ఏషియా, ఇది సెంట్రల్ ఏషియా, ఇంకా ప్రపంచంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇది యుఎస్ఏ. ఇప్పుడు నేను చేయి పెట్టిన ప్రాంతం మీకు తెలుసు. అమెరికా ఎంత దూరంలో ఉంది వెస్ట్ ఏషియాకి? 5000 కిలోమీటర్ల దూరంలో ఉంది. సౌత్ ఏషియాకి ఎంత దూరంలో ఉంది? 6000 కిలోమీటర్ల దూరంలో. మరి అమెరికా పెత్తనం ఏంటి? ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రపంచ రాజకీయ వ్యవస్థలో అగ్రరాజ్యం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. 16వ శతాబ్దంలో ప్రపంచంలో అగ్రరాజ్యం అంటే స్పెయిన్ అన్నమాట. ఎందుకంటే స్పెయిన్ సముద్ర ఇవన్నీ కూడా చేస్తూ ఉండేది.
19వ శతాబ్దం మొదటి ప్రపంచ యుద్ధం ముందు అగ్రరాజ్యం అంటే బ్రిటను, ఫ్రాన్స్. వాళ్ళు ప్రపంచ రాజకీయాల్ని నిర్దేశించేవాడు. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో అగ్రరాజ్యం అంటే యుఎస్ఏ అగ్రరాజ్యమే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ఏతో పాటు యుఎస్ఎస్ఆర్ కూడా అగ్రరాజ్యం అయింది. అది పలు కారణాల వల్ల యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయింది, మన అందరికీ తెలుసు. యుఎస్ఏ అగ్రరాజ్యం అయింది. అంటే అది అగ్రరాజ్యం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్. మొదటి ప్రపంచ యుద్ధం మీ అందరికీ తెలుసు. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 దాకా జరిగింది. ఆ యుద్ధం అమెరికా భూభాగంలో జరగలేదు, యూరప్లో జరిగింది. ఆ టైంలో అమెరికా విపరీతంగా ఆయుధాలు అమ్మింది యుద్ధం చేస్తున్న దేశాలకి. అసలు అప్పుడు స్లోగన్ ఇచ్చింది అమెరికా, క్యాష్ అండ్ క్యారీ. క్యాష్ అండ్ క్యారీ అంటే మా డబ్బులు ఇచ్చి ఆయుధాలు పట్టుకెళ్ళాలి మీరు అని చెప్పి. రెండో ప్రపంచ యుద్ధం 39-45 మధ్య జరిగింది, 1939. ఆ యుద్ధం కూడా అమెరికా భూభాగంలో జరగలే, యూరప్లో జరిగింది. అప్పుడు కూడా అమెరికా విపరీతంగా ఆయుధాలు అమ్మింది. ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్, ఫ్రాన్సులు ఆర్థికంగా బలహీనపడి అమెరికా ముందుకు వచ్చింది, అగ్రరాజ్యంగా మారింది. అమెరికన్ కరెన్సీ డాలర్ ప్రపంచాన్ని నిర్దేశించి కరెన్సీగా మారింది. ఇంకో భాషలో చెప్పాలంటే అమెరికా ఒక సామ్రాజ్యవాద దేశంగా మారింది. ఇది గుర్తించాలి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళంతా. అంటే ఇంపీరియలిస్ట్ నేషన్ అంటాం ఇంగ్లీష్లో, సామ్రాజ్యవాద దేశం. సామ్రాజ్యవాదం అంటే ఏంటి? లెనిన్ ఓ పుస్తకం రాస్తాడు, ఇంపీరియలిజం ది ఐర్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం అనమాట. పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశే సామ్రాజ్యవాదం అంటాడు. పెట్టుబడిదారీ విధానం అంటే మనకు తెలుసు, అది లాభాల కోసం పనిచేస్తుంది, దోపిడీ చేస్తూ ఉంటుంది. ఆ దోపిడీ అత్యున్నత స్థాయికి వెళ్ళిపోద్ది సామ్రాజ్యవాదం పేరుతో. ఈరోజు అమెరికా ఒక సామ్రాజ్యవాద దేశం. ఆ సామ్రాజ్యవాద దేశం ప్రపంచంలో వివిధ ప్రాంతాలని నియంత్రించడానికి, కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నం భాగంగానే అనేక చోట్ల అది జోక్యం చేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం అమెరికాది ఒక మాట చెప్పి తర్వాత పక్కకి వెళ్తాను, వేరే టాపిక్లో వద్దాం. అమెరికా ఫారిన్ పాలసీ దృష్టిలో ఒక 20-25 ఏళ్ల క్రితం ఒక 5 దేశాలని తన ప్రయోజనాలకు అడ్డం వచ్చే దేశాలుగా గుర్తించింది. ఆ 5 దేశాలు రోగ్ స్టేట్స్ అంటారు వాళ్ళ భాషలో. అమెరికన్ ఫారిన్ పాలసీ భాషలో రోగ్ అంటే మనం తెలుగులో వెధవలు అంటాం, చూశారు, వీడు రోగ్రా అంటాం. 5 దేశాలని రోగ్ స్టేట్స్గా గుర్తించింది. ఏమిటి 5 దేశాలు? ఒకటి ఇరాక్. ఇది ఇరాక్ని రోగ్ స్టేట్గా గుర్తించి ఇరాక్ అధ్యక్షుడు ఆ రోజుల్లో సద్దాం హుస్సేన్ ఆ పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న పాలకులు, పశ్చిమాసియా ప్రాంతంలో పాలకులంతా కూడా రాజులు లేదా షేకులు వీళ్ళే. వాళ్ళలో సద్దాం హుస్సేన్ బెటర్ పర్సన్. అతను మహిళా విద్యను ప్రోత్సహించాడు, హాస్పిటల్స్ కట్టించాడు, స్కూల్స్ పెట్టాడు, రోడ్లు వేసాడు. కానీ సద్దాం హుస్సేన్ అమెరికాకి నచ్చలేదు. ఆ ప్రాంతంలో ఇరాక్ ఆయిల్ బావులు తవ్వుకోవడానికి సద్దాం హుస్సేన్ అడ్డంగా ఉన్నాడని భావించి సద్దాం హుస్సేన్ ఆయుధాలు తయారు చేస్తున్నాడు, అణ్వాయుధాలు తయారు చేస్తున్నాడు అనే పేరుతో సద్దాం హుస్సేన్ మీద యుద్ధం ప్రకటించి సద్దాం హుస్సేన్ చంపేసింది. మనందరికీ తెలిసిన విషయం. రెండో రోగ్గు అమెరికా దృష్టిలో లిబియా. ఇది లిబియా ఆఫ్రికా ఖండంలో ఉంది. ఇది లిబియా అనే దేశంలో కల్నల్ గడాఫీ అని ఉండేవాడు. కల్నల్ గడాఫీ కూడా అమెరికాకి వ్యతిరేకంగా ఉండేవాడు, అమెరికన్ ఫారిన్ పాలసీ. అతన్ని టార్గెట్ చేసి కల్నల్ గడాఫీని కూడా చంపేయటం మన అందరికీ తెలిసినటువంటి విషయం. అది రెండో రోగు అయిపోయింది. మూడో రోగు ఆఫ్ఘనిస్తాన్లో 1980 నాటికి సోవియట్ అనుకూల ప్రభుత్వం ఉండేది, దాన్ని కోల్దోసేసి మూడో రోగు ఇప్పుడు అమెరికా అనుకూలంగా మారిపోయింది. చూడండి, ఇరాక్ అమెరికా అనుకూల ప్రభుత్వం ఉంది, లిబియాలో అమెరికా అనుకూల ప్రభుత్వం ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఉంది. ఇక రెండే మిగిలిన ఇప్పుడు అమెరికా దృష్టిలో. ఒకటి ఇరాన్. ఇది తర్వాత ఇరాన్ హిస్టరీ గురించి మీకు చెప్తాను. ఇరాన్ని కూడా వాళ్ళు తన దారిలో తెచ్చుకోవాలనేది అమెరికా ఉద్దేశం. ఇంకో 5వ రోగ్గు ఉత్తర కొరియా, నార్త్ కొరియా అంటాం మనం. ఆ నార్త్ కొరియా సంగతి కూడా చూడాలనేది అమెరికా ఉద్దేశం. అంటే ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది కేవలం ఇండివిజువల్ ఈవెంట్స్ కాదు ఇవి. ఇరాన్ మీద దాడి ఓవరాల్ అమెరికన్ ఫారిన్ పాలసీ, ఇంటర్నేషనల్ పాలసీ. అమెరికా ప్రపంచ వ్యూహంలో భాగమే
కొన్ని దేశాలను తన దోవలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ 5 రోగ్స్లో 3 రోగ్స్ అయిపోయారు, ఇంకిద్దరు రోగ్స్ దాని దృష్టిలో ఉన్నారు. అందుకని అమెరికా యొక్క ఆధిపత్య ధోరణి, అమెరికా యొక్క సామ్రాజ్యవాద ధోరణి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. అంటే మనలో చాలామంది అమెరికా ఒక సామ్రాజ్యవాద దేశం అని మనం చెప్తున్నాం. కానీ అమెరికా ఒక ప్రజాస్వామ్య దేశం. మన పిల్లలంతా అమెరికాలో చదువుకుంటున్నారు, మన పిల్లలంతా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అదంతా వాస్తవం. మన పిల్లలంతా అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారంటే అక్కడ కూలీలకు వెళ్తున్నారు, అక్కడ కంపెనీలకు సేవ చేస్తున్నారు. మనం అక్కడ చదువులకు వ్యతిరేకం కాదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమెరికా దేశంలో ఒక 100 బహుళజాతి కంపెనీలు ఉంటాయి. బహుళజాతి కంపెనీలు, వాటిని ఇంగ్లీష్లో మల్టీనేషనల్ కంపెనీస్ అంటారు. ఆ కంపెనీల ప్రయోజనాలు కాపాడాలి. వాటిల్లో అనేక రకాల, ఉదాహరణకి విత్తనాలు ఉన్నాయి. విత్తనాలు అమెరికాలో మ్యాన్సాంటో అనే కంపెనీ ఉంది, విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు మన దేశంలో మీరు చూడండి, ఒకప్పుడు మన విత్తనాలను మన రైతులే ఉత్పత్తి చేసుకునేవాడు. కానీ వాళ్ళ పత్తి కానీ మిర్చి కానీ విత్తనాలు అన్నిటినీ మనం మ్యాన్సాంటో కంపెనీ విత్తనాలను ఇప్పుడు మన రైతులంతా కొంటా ఉన్నారు. మ్యాన్సాంటో ప్రపంచవ్యాప్తంగా విత్తనాలు అమ్ముతుంది. కోకోకోలా ఉంది, ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో తన కోకోకోలా అమ్ముకుంటూ ఉంటుంది. ఇలాంటి అమెరికాలో ఒక 200 కంపెనీలు ఉన్నాయి, బహుళజాతి కంపెనీలు అంటాం. వీళ్ళ వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చడమే అమెరికా ప్రభుత్వ ఉద్దేశం. వాళ్ళ ప్రయోజనాలకు భంగం కలిగితే ఎంత దూరమైనా వెళ్ళటానికి అమెరికా సిద్ధపడదు. ఈ నేపథ్యాన్ని ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను భావిస్తూ పాలస్తీనాకు సంబంధించి కొద్దిసేపు మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళ పశ్చిమాసియాలో ప్రధానమైనటువంటి ఇష్యూ అదే. కాబట్టి ఇందా నేను చెప్పాను, 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. 1100 మంది 50 మందిని చంపేసింది, 290 మందిని 95 మందిని బందీలుగా పట్టుకెళ్ళింది. వాస్తవం, దాన్ని ఖండించాలి మనం. కానీ దానికి ముందు జరిగిన చరిత్రని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఆ చరిత్రను మీకు క్లుప్తంగా ఇప్పుడు వివరిస్తాను. ఇక్కడ వాస్తవంగా ఇప్పుడు నేను ఈ సున్నా చుట్టినటువంటి ప్రాంతం ఇందాక ఇక్కడ ఒక 100 ఏళ్ల క్రితం ఇక్కడ అంటే 1914 మొదటి ప్రపంచ యుద్ధం నాటికి ఇక్కడ ఇజ్రాయిల్ లేదు, అసలు మ్యాప్లు పాలస్తీనా మాత్రమే ఉన్నది. పాలస్తీనా అనే ప్రాంతం మాత్రమే ఉన్నది. ఇప్పుడు 1914 మొదటి ప్రపంచ యుద్ధం నాటికి. ఆ పాలస్తీనా ప్రాంతంలో ఏం జరిగిందంటే క్రీస్తు శకం 1వ శతాబ్దం అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరం అన్నమాట. అక్కడ ఆ టైంలో యూదులు కూడా ఉండేవాళ్ళు. అంటే ఎప్పుడు 2400 ఏళ్ల క్రితం. క్రీస్తు శకం 1వ శతాబ్దం అంటే 2400 ఏళ్ల క్రితం. అప్పుడు యూదులు కూడా ఉండేవాళ్ళు అక్కడ. అప్పుడు జరిగినటువంటి యుద్ధాల్లో యూదులు చెల్లాచెదురై ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వెళ్ళిపోయారు. జర్మనీ వైపు కొంతమంది, లేకపోతే యూరప్లో కొన్ని దేశాల వైపు కొంతమంది, ఆ విధంగా చెల్లాచెదురుగా వెళ్ళిపోయారు. సో మొదటి ప్రపంచ యుద్ధం నాటికి ఈ పాలస్తీనాలో ఉన్నటువంటి వాళ్ళల్లో 95% అరబ్బులు అంటే పాలస్తీనీలు మాత్రమే ఉన్నారు. యూదులు ఒక 5% మాత్రమే ఉండేటటువంటి పరిస్థితి అక్కడ. మొదటి ప్రపంచ యుద్ధం నాటికి పాలస్తీనా ప్రాంతం టర్కీ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అంటే ఆ రోజుల్లో ఆటోమాన్ ఎంపైర్ అనేవాళ్ళు అన్నమాట, టర్కీ సామ్రాజ్యాన్ని. ఆ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో టర్కీ ఓడిపోయింది. టర్కీ, జర్మనీ ఇవన్నీ కలిసి యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో టర్కీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఈ ప్రాంతం అంటే ఈ పాలస్తీనా అనేటువంటి ప్రాంతం బ్రిటిష్ అధీనంలోకి వచ్చింది. టర్కీ అధీనంలోంచి 1919, 17, 18 నాటికి అది బ్రిటిష్ అధీనంలోకి వచ్చింది. సో ఈ ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ వాడి వశం అయిపోయింది. ఎందుకంటే ఆ యుద్ధంలో భాగంగా జరిగిన ఒప్పందాల్లో ఈ ప్రాంతం బ్రిటిష్ అధీనంలోకి వచ్చింది. మీ అందరికి తెలుసు, బ్రిటిష్ వాళ్ళు మన ఆ రోజు యూకే, యునైటెడ్ కింగ్డమ్ 60 దేశాలు పరిపాలించి ప్రతి దేశంలో ఆ దేశంలో ఉన్న వాళ్ళకి జుట్టును ముడేశారు. మీ అందరికీ తెలుసు. ఉదాహరణకు మన దేశంలో జాతీయోద్యమం జరుగుతున్నప్పుడు హిందువులకి ముస్లింలకి జుట్టు ముడేశారు.
హిందూ సంస్థల్ని వాళ్ళే స్థాపించేటట్టు చేశారు, ముస్లిం సంస్థల్ని వాళ్ళే ముస్లిం లీగ్ స్థాపించేటట్టు చేశారు. చివరికి అది దేశ విభజనకి దారితీసింది, మీ అందరికీ తెలిసినటువంటి విషయం. శ్రీలంకలో తమిళులకి సింహళీలకి జుట్టుముడేశారు. ఇక్కడ ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు పాలస్తీనా ఈ ప్రాంతంలో ఈ దేశాలన్నీ ఉన్నాయి, ఇరాను, ఇరాకు, సౌదీ అరేబియా, కువైట్, ఇవన్నీ కూడా ఇక్కడ అన్ని చోట్ల ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. అప్పటికే వాళ్ళు ఆయిల్ నిక్షేపాలని బాగా గుర్తించారు. ఈ ఆయిల్ నిక్షేపాలు ఈ ప్రాంతం మీద ఆధిపత్యం ఉన్న వాళ్ళ చేతుల్లోకి వస్తాయి. కాబట్టి మన ఆధిపత్యం ఇక్కడ కొనసాగాలంటే మనం బలపరిచేటటువంటి ఒక ప్రాంతం ఏర్పడాలి అని భావించి ఆనాడు అంటే 1918లో బ్రిటిష్ విదేశాంగ మంత్రి బాలాఫోర్ అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేశాడు. దీన్నే బాలాఫోర్ డిక్లరేషన్ అంటారు. ఆయన ప్రకటన సారాంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా యూదులు ఒకప్పుడు రాజ్యాన్ని కలిగి ఉండేవాళ్ళు. యూదులు అంటే మీకు తెలుసు, జ్యూస్ అంటారు. జియోనిజం అంటే యూదు ఉద్యమం, యూదు మతం, యూదు ఉద్యమం, యూదులు. ప్రపంచవ్యాప్తంగా యూదులు ఉన్నారు. మీకు ఇక్కడ ఒక ప్రాంతం ఉంది, అవకాశం ఉన్నవాళ్ళు వచ్చేయండి అని ఒక పిలిపిచ్చారు. ఎవరిచ్చింది? బ్రిటిష్ విదేశాంగ మంత్రి. వాస్తవంగా 1919లో ఆయన ఆ పిలిపిచ్చే నాటికి పాలస్తీనా ప్రాంతంలో కేవలం 5%, 6% మాత్రమే యూదులు ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా అరబ్బులే. 1919 నేను ఇందాక మాట్లాడాను. 1930 వచ్చేసరికి ఇక్కడ యూదులు 5% నుంచి 20%కి పెరిగారు. అంటే 15% ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసారు. 1933 నాటికి 20% నుంచి 30%కి పెరిగారు. 1943 నాటికి 40%కి పెరిగిపోయారు. అంటే యూదులు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేయటం ప్రారంభించారు. ఒక కారణం కూడా దానికి దోహదపడింది. ఆ కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, జర్మనీలో హిట్లర్ అధికారంలోకి వచ్చాడు. 1928, 29 ఆ ప్రాంతాల్లో హిట్లర్ అధికారంలోకి వచ్చాడు. జర్మనీలో యూదులు పెద్ద సంఖ్యలో ఉండేవాళ్ళు. యూదులు గొప్ప గొప్ప వాళ్ళు జన్మించారు. జర్మన్ యూదులు, కార్ల్ మార్క్స్ జర్మన్ జూ, ఐన్స్టీన్ జర్మన్ జూ, మీ అందరికీ తెలుసు. హిట్లర్ ఏం చేశాడంటే తన నియంతృత్వ సిద్ధాంతాల్లో భాగంగా ఆయన పుస్తకం రాశాడు, మీనీ క్యాంప్ అని చెప్పేసి. ఆయన నాజీ పార్టీని స్థాపించాడు, మీకు తెలుసు. ఆ పుస్తకంలో ఆయన ఒకటే చెప్పాడు, జర్మన్ జాతి ఆర్యజాతి, ఈ జాతి పుట్టింది మిగిలిన ప్రపంచాన్ని జయించడానికి, దురాక్రమణే మా విధానం అని నేను స్పష్టంగా ప్రకటించాడు. దీన్ని అమలు చేయడానికి ఆయన తన యొక్క దీన్ని పెంచుకోవడానికి ఆయన మైనార్టీలుగా ఉన్నటువంటి యూదుల్ని చంపడం బిగిన్ చేశాడు. అనేక మందిని చంపాడు ఆయన. ఒక రోజులో 1,00,000 మంది కమ్యూనిస్టులను చంపాడు హిట్లర్, ఒకరోజు రాత్రి. ఆశ్చర్యపోతారు మీరు. కొన్ని లక్షల మంది యూదుల్ని చంపాడు. ఆ చంపడం కూడా మామూలుగా చంపలేదు ఆయన. గ్యాస్ ఛాంబర్స్లో పడేసేవాడు ఆ యూదుల్ని తీసుకెళ్ళి. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పెట్టి ఆ ఫెన్సింగ్ మధ్యలో పడేసేవాడు. మీరు స్పీల్బర్గ్ అని ఆయన షెండ్లర్స్ లిస్ట్ అనే సినిమా తీశాడు. ఆ సినిమాలో చూస్తే యూదుల్ని ఎలా హింసలు పెట్టాడో మీకు అర్థం. ఇప్పుడు ఈ సంఘటన మీకు ఎందుకు చెప్పానంటే హిట్లర్ యూదుల మీద చేసినటువంటి జెనోసైడ్ అంటే హత్యాకాండ యూదుల పట్ల సానుభూతి తీసుకొచ్చి చాలామంది యూదులు మనకు రాజ్యం లేకపోబట్టే కదా మన ఇలా చంపారు, మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఆ క్రమంలో 1944, 43 నాటికి ఈ ప్రాంతానికి సుమారు ఒక 45% లేని యూదులు ఇవాళ 45%కి చేరుకున్నారు. చేరుకుని ఇది మాదే ఈ ప్రాంతం అంతా అంటం ప్రారంభించారు. అప్పటికే వేల సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నటువంటి అరబ్బులకి యూదులకి మధ్య ఘర్షణలు ప్రారంభమైంది. యూదులు మీకు తెలుసు, యూదులు వివిధ దేశాలకు వెళ్ళిపోబట్టి వాళ్ళలో ఒక ఇన్సెక్యూరిటీ ఉండి వాళ్ళు బాగా చదువుకుని వాళ్ళు సైంటిస్టులుగా లేకపోతే వ్యాపారులుగా వాణిజ్యం చేసేటటువంటి వాళ్ళుగా రకరకాల వృత్తుల్లో వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది.
అయిపోయిన తర్వాత 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడింది, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. యుఎన్ఓ ఏర్పడంగానే యుఎన్ఓ ముందుకు వచ్చినటువంటి 3-4 విషయాల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే పాలస్తీనా ప్రాంతంలో ఏం చేయాలి. అది పాలస్తీనీయులు ఉన్నారు, అది పాలస్తీనా అది. అదే సమయంలో అక్కడ యూదులు ప్రపంచవ్యాప్తంగా వచ్చారు, మా రాజ్యం ఇక్కడ ఉందంటున్నారు. ఏం చేయాలని ఒక చర్చ జరిగింది. ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 1947 నవంబర్ 29న యుఎన్ఓ ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానం సారాంశం ఏంటంటే అరబ్బులకు పాలస్తీనా ఉంటుంది, యూదులకి ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడాలి. అదే సమయంలో అక్కడ జెరూసలేం అనేటటువంటి నగరం, జెరూసలేం అనే ఒక నగరం ఉంది, ఇంపార్టెంట్ నగరం అది ప్రపంచంలో. ఆ నగరం అంతర్జాతీయ పర్యవేక్షణలో ఉండాలి అని చెప్పింది, అంటే యుఎన్ఓ పర్యవేక్షణలో. ఇక్కడ జెరూసలేం గురించి కూడా మీకు మాట చెప్తాను. జెరూసలేం 3 మతాలకి ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం. క్రైస్తవులు, యేసు ప్రభు అక్కడే పుట్టాడు, అక్కడే బోధనలు చేశాడు, అక్కడే సిలువ వేయబడ్డాడని క్రైస్తవులంతా నమ్ముతారు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులంతా జెరూసలేం వెళ్ళాలని కోరుకుంటారు. అలాగే ముస్లింలు అక్కడ అల్-అక్సా మసీద్ అని చెప్పేసి ఉంది. మక్కా తర్వాత వాళ్ళు ఇంపార్టెంట్గా ఫీల్ అయ్యేటటువంటి ఒక మసీద్ అక్కడ ఉంది. ముస్లిం మతానికి, క్రైస్తవ మతానికి, అలా యూదు మతానికి సంబంధించి హెరోడ్ అనే ఒక దేవాలయం ఉండేది. ఆ దేవాలయం తర్వాత శిథిలం అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఒక గోడ మిగిలింది. ఇప్పుడు గోడ ఉంది అక్కడ జెరూసలేం. ఆ గోడని యూదులు వెయిలింగ్ వాల్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకి కూడా అనేక మంది యూదులు వచ్చి అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అంటే క్రైస్తవ మతం, యూదు మతం, ముస్లిం మతం, దీనికి సంబంధించి జెరూసలేం ఒక ముఖ్యమైనటువంటి నగరం అనేది మన మైండ్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. యుఎన్ఓ తీర్మానం ఏం చేసింది? ఇజ్రాయెల్ ఏర్పడాలా యూదులకి, పాలస్తీనా ఉండాలా అరబ్బులకి, జెరూసలేం అంతర్జాతీయ నగరంగా ఉండాలి అన్నారు. కానీ చాలా చిత్రంగా ఏం జరిగిందంటే ఇజ్రాయెల్ ఏర్పడటాన్ని పాలస్తీనా అరబ్బులు అంగీకరించలేదు. యుద్ధం ప్రారంభమైంది. 48లో ఒక యుద్ధం జరిగింది. 1948 56లో ఒక యుద్ధం జరిగింది. 67లో ఒక యుద్ధం జరిగింది. 73లో ఒక యుద్ధం జరిగింది. 4 యుద్ధాలు జరిగినాయి ఇజ్రాయెల్కి, అరబ్ దేశాలకి, ఇజ్రాయెల్కి, పాలస్తీనా. ఈ 4 యుద్ధాల్లో కూడా ఇజ్రాయెల్ గెలుపొంది పాలస్తీనా సంబంధించిన ఇతర ప్రాంతాలను కూడా ఆక్రమించేసింది. ఇవాళ వాస్తవంగా పాలస్తీనా లేదు మ్యాప్లో. ఇందాక అదే నేను మీకు చెప్పింది. 100 ఏళ్ల క్రితం పాలస్తీనా ఉంది. ఈరోజు మ్యాప్లో ఏం లేదు, ఇజ్రాయెల్ ఉంది. ఇక్కడ ఇది ఇజ్రాయెల్ ఉంది, పాలస్తీనా లేదు. 2 ప్రాంతాలు మిగిలినవి పాలస్తీనాకు సంబంధించి. ఒకటి వెస్ట్ బ్యాంక్, పశ్చిమ గట్టు అంటాం, అది మిగిలింది. రెండోది గాజా స్ట్రిప్. ఇది గాజా స్ట్రిప్. ఈ గాజా స్ట్రిప్ ఇప్పుడు హమాస్ అధీనంలో గాజా స్ట్రిప్ కొనసాగుతా ఉంది. ఎంత చరిత్ర, ఎంత చిత్రం మీరు చూడండి. 2400 ఏళ్ల క్రితం ఎప్పుడో యూదు రాజ్యం ఉండేది, అది వెళ్ళిపోయింది. కానీ 47లో ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానం ప్రకారం కూడా 2 రాజ్యాలు ఏర్పడాలి కదా, ఇంతవరకు జరగలేదు. మరి అరబ్బుల నుంచి రెసిస్టెన్స్ రాలేదా? ఇక 2 విషయాలు చెప్తాను. పాలస్తీనాలో ఉన్న అరబ్బులు అందరూ కూడా 1964లో PLO అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. PLO, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్. మీలో కొంతమంది ఎన్నుంటారు. దాని అధిపతిగా యాసర్ అరాఫత్ని ఎన్నుకున్నారు. 64 నుంచి 94 దాకా పాలస్తీనా సమస్యను అంతర్జాతీయ వేదిక మీదకి తీసుకెళ్లిన ఘనత PLOకు దక్కుతుంది, యాసర్ అరాఫత్కి దక్కుతుంది. వాస్తవంగా యాసర్ అరాఫత్ అనేక దేశాలకు వెళితే ఆయనకి ప్రపంచ దేశాధినేతకి ఇచ్చేటటువంటి గౌరవాన్ని ఇచ్చారు. మన దేశం వస్తే ఆయనకి ప్రపంచ దేశాధినేతకి ఇచ్చే స్వాగతం. పాలస్తీనా అనే భూభాగం అక్కడ లేకపోయినప్పటికీ, రాజ్యం లేకపోయినప్పటికీ, పాలస్తీనా అనేటువంటి దేశాన్ని గుర్తించి పాలస్తీనా అధిపతిగా అరాఫత్ను గుర్తించి ఇచ్చారు. అంత గౌరవాన్ని అరాఫత్ పొందాడు. కానీ 94లో పాలస్తీనా సమస్య పరిష్కారానికి అమెరికా ఆధ్వర్యంలో నార్వే రాజధాని ఓస్లోలో ఒక ఒప్పందం జరిగింది. నార్వే రాజధాని పేరు ఓస్లో.
ఓస్లో పీస్ అగ్రిమెంట్ అంటారు. ఆ ఒప్పందం మీద ఇజ్రాయెల్ ప్రధానమంత్రి రాబిన్, పాలస్తీనా నాయకుడు అరాఫత్ ఇద్దరు సంతకాలు చేశారు. ఆ ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే, చర్చల ద్వారా క్రమక్రమంగా మనం మాట్లాడుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ పాలస్తీనా రాజ్యం ఏర్పడేలాగా చేయాలి అనేది ఆ ఒప్పందం యొక్క సారాంశం. కానీ ఏం జరిగింది? ఆ ఇద్దరికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది అది ఒప్పందం కుదుర్చుకున్నది. కానీ నువ్వు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంటావా అని చెప్పి ఇజ్రాయెల్లో ఉండే తీవ్రవాదులు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి రాబిన్ హత్య చేశారు. పాలస్తీనాలో ఉండే తీవ్రవాదులు అరాఫత్ను అంగీకరించలేదు. అరాఫత్ కూడా చంపేశారు. అరాఫత్ మరణించాడు, రాబిన్ మరణించాడు. దాంతో పిఎల్ఓ యొక్క ప్రభావం పడిపోయింది. ఆ తర్వాత మరి పాలస్తీనాన్ని రిప్రజెంట్ చేయడానికి 1987లో ఇంతిఫాదా అనే ఒక ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఇంతిఫాదా నుంచి పుట్టినటువంటి సంస్థే హమస్. హమస్ అనేది పాలస్తీనా తీవ్రవాద సంస్థ. ఈ రోజు ఉన్నటువంటి తీవ్రవాద సంస్థ గాజా మొత్తం కూడా ఈ రోజుకి ఆ హమాస్ అధీనంలో ఉందనేది మనం గుర్తించాల్సిన విషయం. ఇది మిత్రులారా పాలస్తీనా క్లుప్తంగా. ఇప్పుడు మీరు చెప్పండి, 2023 అక్టోబర్ 7వ తారీఖున హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేయటం దారుణమే. కానీ 100 ఏళ్ల చరిత్ర, ఎన్ని లక్షల మంది మరణించారు పాలస్తీనీయులు ఇప్పుడు చాలామంది చల్లా చెదురైపోయి అనేక దేశాల్లో తలదాచుకుని ఉన్నారు. లెబనాన్లో కొంతమంది ఉన్నారు, జోర్డాన్లో కొంతమంది ఉన్నారు, సిరియాలో కొంతమంది ఉన్నారు, ఇరాన్లో కొంతమంది ఉన్నారు, రకరకాల చోట్ల ఉన్నారు. మీకు విషయం చెప్తాను, ఆశ్చర్యపోయే విషయం. 6 లక్షల మంది పాలస్తీనీయులు సుమారు ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్నారు. మరి ఇది న్యాయమా? దీన్ని మనం ఎలా చూడాలి? కాబట్టి పాలస్తీనా సమస్య ఈ క్షణాన్ని చూస్తే వేరు, 2023 అక్టోబర్ 7ని చూస్తే వేరు, 100 ఏళ్ల చరిత్ర తెలుసుకుంటే జరిగేటటువంటిది వేరు. కానీ ఇప్పుడు ఏం జరగాల? 3 జరగాలి. 1, గాజా మీద దాడులు వెంటనే నిలిపివేయాలి. మనం కూడా డిమాండ్ చేయాలి, ఇజ్రాయెల్ దాడులు నిలిపివేయాలి. 2, గాజా ప్రజలకి వెంటనే సహాయం అందించాలి, మానవతా సహాయం, తిండి, మందులు ఏవి లేవు అక్కడ. 3, దీర్ఘకాలిక దృక్పథంలో పాలస్తీనా రాజ్యం ఏర్పడితేనే ఆ ప్రాంతంలో ఎప్పటికైనా పీస్ ఉంటుంది. ఈ 3 డిమాండ్స్ కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. ఇంకా 2 విషయాలు నేను మాట్లాడతాను. మరి ఈ సందర్భంలో భారతదేశం యొక్క పాత్ర ఏంటి? భారతదేశం మీ అందరికీ తెలుసు. భారతదేశం 1947లో స్వాతంత్ర్యం పొందాక 95-96 దాకా ఒక అలీన దేశంగా కొనసాగింది. అలీనోద్యమ ప్రారంభ దేశాల్లో భారతదేశం ఒకటి. అలీన దేశంగా ప్రపంచంలో న్యాయం ఎక్కడుంటే అక్కడ మనం బలపరిచాం. వలసవాదానికి వ్యతిరేకంగా ఎక్కడ పోరాటాలు జరిగితే మనం అక్కడ బలపరిచాం. నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికాలో జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే మనం బలపరిచాం. అరాఫత్ పాలస్తీనాలో పోరాటం చేస్తుంటే మనం బలపరిచాం. ఇలాంటి ఉద్యమాలు ఎక్కడ జరిగినా సరే ఆ రోజున భారత ప్రభుత్వం, భారతదేశం కూడా ప్రజల ముక్తకంఠంతో అన్నింటినీ కూడా బలపరచడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి సోవియట్ యూనియన్ ఫారిన్ పాలసీ కూడా దానికి దోహదపడింది. సోవియట్ యూనియన్ను ఆ రోజున ఒక బలమైన రాజ్యంగా ఉండి వర్ధమాన దేశాలకు అది సహకారం అందిస్తూ ఉండేది. అంటే కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలకు అది సహకారాన్ని అందించేది. ఉదాహరణకు మన ఇండియా గురించే మీకు తెలుసు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొదటి పారిశ్రామిక తీర్మానం ద్వారా భారతదేశంలో బొకారో, బెలాయ్ మొదలైన ఉక్కు కర్మాగారాలు పెట్టదలుచుకుంది. అమెరికా సహాయం అడిగింది భారతదేశం, టెక్నాలజీ. అమెరికా ఏమంది, మీరు అంతంత పెద్ద ఉక్కు కర్మాగారాలు కట్టలేరు, మీకు ఎంత ఉక్కు కావాలంటే అంత మేము సప్లై చేస్తాం కాదు, ఉక్కు ఇస్తానంటుంది కానీ టెక్నాలజీ ఇస్తామని లేదు. అప్పుడు మళ్ళీ వెంటనే సోవియట్ యూనియన్ అడిగితే సోవియట్ యూనియన్ బొకారో, బెలాయ్ ఇలాంటి ఉక్కు కర్మాగారాలు కట్టడానికి కావాల్సిన సహాయాన్ని అందించేది. ఆ విధమైనటువంటి విదేశాంగ విధానాన్ని భారతదేశం ఒక సామ్రాజ్యవాద వ్యతిరేక, వలసవాద వ్యతిరేక విధానాన్ని మనం అనుసరిస్తూ వచ్చాం. కానీ ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక స్లోగా మన విదేశాంగ విధానం అమెరికాకు అనుకూలంగా మారటం ప్రారంభమైంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతంలో ఈరోజు మనం చూస్తే భారత విదేశాంగ విధానం పూర్తిగా ఇజ్రాయెల్ అనుకూల విదేశాంగ విధానంగా మారిపోయింది.
ఇజ్రాయెల్ దగ్గర ఆయుధాలు కొనటం, అలాగే మన ఆయుధాలు కొన్ని ఇజ్రాయెల్కి ఇవ్వటం, డ్రోనులు లాంటి ఇజ్రాయెల్ దగ్గర తీసుకోవటం, ఇదంతా కూడా ఇజ్రాయెల్ అనేది మనకు సన్నిహితంగా ఉండే దేశం అనేటటువంటి వ్యవహారం చేస్తాం. ఆ క్రమంలోనే ఈరోజు భారతదేశం ఎంత దుర్మార్గమైన, అంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన పాత్ర పోషించిందంటే, ఈరోజు ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు. ఈ 193 దేశాల్లో 145 దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించేసింది. అక్కడ దేశం లేదు, భూమి లేదు, అయినప్పటికీ 145 దేశాలు గుర్తించింది. మొన్న 15 రోజుల క్రితం ఐక్యరాజ్య సమితిలోకి ఒక తీర్మానం వచ్చింది. గాజాపై దాడులు వెంటనే నిలిపివేయాలనేది ఆ తీర్మానం. ఆ తీర్మానానికి అనుకూలంగా 150 దేశాలు ఓటు చేసింది. 150 దేశాలు. 3 దేశాలు వ్యతిరేకంగా ఓటు చేసింది. 3 మీ అందరికీ తెలిసినవి. అమెరికా, రెండోది జర్మనీ, ఫ్రాన్స్. ఈ 3 వ్యతిరేకంగా ఓటు చేసింది. ఓ 30 దేశాలు ఓటింగ్ నుంచి దూరంగా వెళ్ళిపోయింది. దూరంగా వెళ్ళిపోయిన దేశాల్లో ఇండియా ఒకటి. న్యాయంగా ఇండియా మానవతా హృదయంతో అయినా గాజా మీద దాడులు నిలిపేయాలనే దానికి ఓట్ చేయాలి కదా. ఓట్ చేయకుండా దూరంగా ఓటు వేయకుండా అబ్స్టైన్ అయిపోయి వెళ్ళిపోవటం మన విదేశాంగ విధానం ఏ స్థాయికి వెళ్ళింది అనే దానికి ఒక తార్కాణం. అందుకని ఇవాళ భారతదేశం పాలస్తీనా పట్ల సానుకూల వైఖరి కలిగి లేదు. అంటే భారతదేశం ఇన్ ద సెన్స్ భారత ప్రభుత్వం. అదే సమయంలో ఇజ్రాయెల్తో పూర్తిగా అంటకాగేటటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విధానం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది భారత విదేశాంగ విధానానికి సంబంధించినటువంటి అంశం. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం మీ దృష్టికి తెస్తాను. అది మొన్న ఇరాన్తో జరిగినటువంటి యుద్ధం. మీ అందరికీ తెలుసు, ఇరాన్ ఒక ముఖ్యమైనటువంటి దేశం. ప్రపంచ పటంలోనే ఇది ఇరాన్ ఒక 5000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గొప్ప నాగరికత కలిగినటువంటి దేశం. మీకు అందరికీ తెలుసు, ఇరాన్ని చరిత్రలో పర్షియా అనేవాడు, ఇరాకును మెసొపొటేమియా అనేవాడు. పర్షియా నాగరికత, మెసొపొటేమియా నాగరికత, సింధు నాగరికత, నైలు నది నాగరికత, చైనీస్ నాగరికత, ఇవి గొప్ప నాగరికతలు ప్రాచీన కాలం. అలాంటి నాగరికత కలిగినటువంటి దేశం ఇరాన్. ఇరాన్లో 1979 వరకు ఇరాన్ షా అని పరిపాలించేవాడు. షా అంటే ఒక రాజు. ఆ షా పూర్తి అమెరికా అనుకూలుడు. పెట్టుబడులన్నీ ఆయన తీసుకెళ్ళి అమెరికన్ బ్యాంకుల్లోనే పెట్టేవాడు, ఆయిల్ డాలర్లన్నీ తీసుకెళ్ళి. 1979లో ఇరాన్లో ఐతుల్లా ఖొమైనీ నాయకత్వంలో ఇస్లామిక్ రెవల్యూషన్ అని జరిగింది. ఆ రెవల్యూషన్లో ఇరాన్ షాను పక్కకు తోసి ఐతుల్లా ఖొమైనీ అధికారాన్ని చేపట్టాడు. కాబట్టి అప్పటి నుంచి ఇరాన్ ఒక ఇస్లామిక్ ఓరియంటేషన్ ఉండే దేశంగానే కొనసాగుతుంది. అయితే ఏమిటి అమెరికా కోపం? ఇందాక చెప్పాను, అమెరికా విదేశాంగ విధానంలో 5 రోగ్ స్టేట్స్ ఉన్నాయని చెప్పి. రోగ్ నెంబర్ 1 ఇరాక్ వాళ్ళ అధీనంలోకి వచ్చేస్తుంది. రోగ్ నెంబర్ 2 లిబియా వాళ్ళ అధీనంలోకి వచ్చేస్తుంది. రోగ్ నెంబర్ 3 ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ అధీనంలోకి వచ్చింది. ఇక మిగిలిన 2 ఇరాన్, ఉత్తర కొరియా. ఇవాళ ఇరాన్ మీద ఏమంటుంది? అమెరికా ఎందుకు దాడి చేసింది, లేదా ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేయించింది అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇందాక గేయానందో మాట చెప్పాడు, మనం అర్థం చేసుకోవాలి. అణ్వాయుధాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత హిరోషిమా, నాగసాకిల మీద అణుబాంబులు వేశాక అణ్వాయుధాలను నియంత్రించాలని ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది. అది గుడ్, అది దాన్ని ఎవరూ కాదని. 1970-75లో ఈ అణ్వాయుధాలను నిషేధించడానికి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం అని ఉంది. ఎన్పిటి అంటారు, ఎన్పిటి. ఆ తర్వాత ఇంకో ఒప్పందం సిటిబిటి అంటారు, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. ఈ 2 ఒప్పందాలు జరిగాయి. ఈ ఎన్పిటి కానీ సిటిబిటీలు కానీ ఇందులో 2 విచిత్రమైన విషయాలు ఉన్నాయి. అదేంటంటే, ఈ ఒప్పందం జరిగే నాటికి ఏ దేశాల దగ్గర అయితే అణ్వాయుధాలు ఉన్నాయో వాళ్ళు ఉంచుకోవచ్చు. ఈ ఒప్పందం జరిగే నాటికి ఏ దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయో వాళ్ళు ఉంచుకోవచ్చు. మిగిలిన దేశాలు ఈ ఒప్పందం మీద కనుక సంతకాలు చేస్తే అణుశక్తిని ఆయుధాల పర్పస్కి వాడకూడదు, శాంతియుత ప్రయోజనాలకు వాడుకోవచ్చు. ఆయుధాల పర్పస్కి వాడుతున్నారనే డౌట్ కనుక వస్తే IAEA అని ఉంది, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ, వాళ్ళు వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇది ఆ ఒప్పందం సారాంశం. అంటే ఒప్పందం నాటికి అణు ఆయుధాలు ఉన్న 5 దేశాలు ఏమిటి మనకు తెలిసాయి: అమెరికా,
రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా వీళ్ళ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, వీళ్ళు ఉంచుకోవచ్చు. కానీ మిగిలిన దేశాలు సంతకాలు చేస్తే వాళ్ళు అణు ఆయుధాల వైపుకి వెళ్ళకూడదు. ఇప్పుడు అమెరికా ఏమంటుందంటే ఇరాన్ ఒప్పందం మీద సంతకం చేసి ఒప్పందాన్ని ఉల్లంఘించి అణు ఆయుధాలు తయారు చేయడానికి అణుశక్తిని వాడుతుంది, అందుకు మేము దాడి చేస్తాం అని చెప్పి. నువ్వెవడో దాడి చేయటానికి? ఐఏఈఏ ఉంది, ఐఏఈఏని మాట్లాడమను. అది మాట్లాడకుండా మేమే దాడి చేస్తాం అనేటటువంటి పరిస్థితి. అంటే ఉద్దేశం ఏంటంటే ఇరాన్ కనుక అణు ఆయుధాలు తయారు చేస్తే అది ఇజ్రాయెల్ మీద వేసే అవకాశం ఉంది. కాబట్టి ముందు ఇజ్రాయెల్తో దాడి చేసింది, ఇరాన్ మీద ఇజ్రాయెల్తో దాడి చేయించింది. అట్లాగే తర్వాత అమెరికా బాంబర్లే దాడి చేసింది, మీ అందరికీ చూశారు. కానీ విశేషం ఏంటంటే వాళ్ళు అనుకున్న పద్ధతిలో ఇది జరగలేదు. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఫస్ట్ టైం ఇజ్రాయెల్కి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇజ్రాయెల్కి సంబంధించిన అనేక ప్రాంతాల మీద మిసైల్స్ వాడింది, డ్రోన్లు ప్రయోగించింది. ఇజ్రాయెల్కి సంబంధించి ఒక డోమ్ ఉంటుంది, మిసైల్స్ నుంచి కాపాడేటటువంటి ఒక డోమ్ ఉంది. ఆ డోమ్ను కూడా ధ్వంసం చేసినట్టు మనం వార్తల్లో చూస్తాం. అంటే ఇరాన్ కూడా చాలా ప్రతీకార దాడులు పెద్ద ఎత్తున చేయగలిగింది అనేది మనం గుర్తించాల్సిన విషయం. మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు జోక్యం చేసుకుని ఆపాడు. కారణం ఏంటంటే ఆపేవాడో లేదు తెలియదు. ఇరాన్ పార్లమెంట్ ఒక తీర్మానం చేసింది, మీరు కనుక ఈ దాడులు ఇలా కంటిన్యూ చేస్తే హెర్మోజ్ జలసంధిని మేము మూసేస్తాం అని చెప్పి. హెర్మోజ్ జలసంధి అని. హెర్మోజ్ జలసంధి అంటే ప్రపంచంలో ఆయిల్ రవాణా 40% ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. అంటే ఆయిల్ వాడలు గల్ఫ్ కంట్రీస్ నుంచి వివిధ దేశాలకి ఈ జలసంధి ద్వారా ప్రయాణం చేస్తాయి. మన దేశానికి కూడా కొన్ని ఆయిల్ వాడలు ఆ జలసంధి ద్వారానే వస్తాయి. ఆ జలసంధిని కనుక ఇరాన్ మూసేసింది అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం ఏర్పడదు, ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. దీంతో అమెరికా మీద అనేక దేశాలు ఒత్తిడి తీసుకొచ్చినాయి, ఐరోపా దేశాలు ఒత్తిడి తెచ్చింది, ఇండియా కూడా పరోక్షంగా ఒత్తిడి తెచ్చింది. ఈ కారణాలన్నిటి వల్ల ఆయన మేము ఇరాన్తో యుద్ధ విరమణ చేస్తున్నాం, కాల్పుల విరమణ చేస్తున్నాం అని ప్రకటించాల్సి వచ్చింది. కాబట్టి ఇరాన్ను కూడా ఒక వీరోచితంగా వాళ్ళు పోరాటం చేశారు అనేది మనం గుర్తించాల్సినటువంటి అంశం. ఇది పశ్చిమాసియాకు సంబంధించి. ఇంకా అక్కడ చాలా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మెయిన్ ఒకటి ఏమిటది, మొత్తం ఇదంతా కూడా అమెరికా సామ్రాజ్యవాద రాజకీయాలు, అమెరికా ఆధిపత్య రాజకీయాలు, అమెరికా సూపర్ పవర్ రాజకీయాలు, ప్రపంచం మీద తన ఆధిపత్యం ఉండాలి, యూనిపోలార్ వరల్డ్ లాగా ఉండాలి అనే దృక్పథంతోనే ఈ మొత్తం కార్యక్రమం జరుగుతుందనేది మనం గుర్తించాల్సినటువంటి అంశం. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా, వాళ్ళ మల్టీనేషనల్ కంపెనీస్ చేసేటటువంటి విధానం ఆ విధంగా ఉంటుందనేది మనం గుర్తించాలి. ఇంకో విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం చివరిగా. అమెరికన్ పరిశ్రమల్లో, అమెరికాలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి మీకు తెలుసు. 20% పరిశ్రమలు ఆయుధాల ఉత్పత్తి పరిశ్రమలే. ఉదాహరణకి లాక్ హీడ్ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి గత సంవత్సరం 20% లాభాలు వచ్చింది. ఆ కంపెనీలు అన్నీ కూడా ఆయుధాలు ఉత్పత్తి చేసే కంపెనీలన్నీ ఏం ఉత్పత్తి చేస్తాయి? మిసైల్స్ ఉత్పత్తి చేస్తాయి, డ్రోన్లు ఉత్పత్తి చేస్తాయి, అణ్వాయుధాలు ఉత్పత్తి చేస్తాయి, లేకపోతే మనకి సబ్మెరైన్స్ అంటాం అవి ఉత్పత్తి చేస్తాయి, యుద్ధ ట్యాంకులు ఉత్పత్తి చేస్తాయి. ఉత్పత్తి చేశారు, అవి అమ్మాలి కదా. అమ్మాలంటే ఏం జరగాలి? ఎక్కడో టెన్షన్ క్రియేట్ అవుతూ ఉండాలి, ఎక్కడో చోట టెన్షన్ జరగాలి. ఇవాళ ఇక్కడ సోవియట్ యూనియన్, ఈ గ్రీన్ అంతా కూడా, ఆ పైన కనబడే గ్రీన్ అంతా సోవియట్ యూనియన్. ఇది ఉక్రెయిన్. నేను సుల్లా చుట్టే ప్రాంతం ఉక్రెయిన్. సోవియట్ యూనియన్లోకి ఎంటర్ కావటం ఉక్రెయిన్ ద్వారా ఈజీ అయిపోయింది. హిట్లరు ఉక్రెయిన్లోంచే సోవియట్ యూనియన్లోకి ఎంటర్ అయ్యాడు. చరిత్రలో నెపోలియన్ కూడా ఉక్రెయిన్ ద్వారానే సోవియట్ యూనియన్లోకి ఎంటర్ అయ్యాడు. అలాంటి ఉక్రెయిన్ ఆ దేశ అధ్యక్షుడు నేను నాటోలో చేరతాను అని చెప్పాడు. వద్దు అని చెప్పింది రష్యా, నా భద్రతకు అది ముప్పు వద్దని. ఈరోజు సాయంత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడు నేను నాటోలో చేరను అంటే 5 నిమిషాల్లో యుద్ధం ఆగిపోదు. కానీ అది నా మాట అంటం లేదు.
అమెరికా అన్నేవదు. కారణం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే ఉక్రెయిన్కి ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను ఇప్పుడు అమ్మింది అమెరికా. అలాగే అనేక దేశాలకి ఆయుధాలు అమ్ముతూ ఉంటుంది. ఇప్పుడు మనకు అమ్ముతూ ఉంది, మనం చూసాం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే 1980-90 మధ్య ఇరాన్కి ఇరాక్కి 10 ఏళ్ళు యుద్ధం జరిగింది. రెండు ముస్లిం దేశాలు. ఎందుకు ప్రారంభమైంది యుద్ధం? ఒక చిన్న జలసంధి దగ్గర యుద్ధం జరిగింది. చిన్న జలసంధి. వాస్తవంగా రెండు దేశాల అధ్యక్షులు కూర్చుంటే గంటలో పరిష్కారం అయ్యే సమస్య. కానీ యుద్ధం ప్రారంభించారు. 10 ఏళ్ళు జరిగింది ఆ యుద్ధం. చేసి అలిసిపోయి అప్పుడు ఎందుకు చేసాం యుద్ధం అంటే జలసంధి దగ్గర. అప్పుడు పరిష్కారం చేసుకున్నారు. మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ 10 ఏళ్ల పాటు రెండు దేశాలు పెట్రో డాలర్లతో లక్షల కోట్ల విలువైన ఆయుధాలు కొన్నాయి. ఇద్దరు ఒకళ్ళ దగ్గరే కొంది, అమెరికా దగ్గరే కొన్నాయి. అంటే అమెరికాకి ప్రపంచంలో ఉద్రిక్త ప్రాంతాలు కొనసాగుతూ ఉండాలి. ఇండియాకి పాకిస్తాన్కి ఉద్రిక్త కొనసాగుతూ ఉండాలి. ఇద్దరు ఆయుధాలు కొంటూ ఉండాలి. ఉక్రెయిన్కి రష్యాకి ఉద్రిక్త కొనసాగుతూ ఉండాలి. అంటే అమెరికన్ ఫారిన్ పాలసీ ఆ విధంగా రూపొందించడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఈ పరిణామాలన్నింటినీ గమనించాలి. చివరిగా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే మన దేశంలో చాలామంది మధ్యతరగతి చదువుకున్న వాళ్ళు, టీచర్లు లేదా డాక్టర్లు, లాయర్లు మన చుట్టూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఏదో జరుగుతుంటే మనకి ఎందుకండి. ఈరోజు సోషల్ మీడియాలో మన పోస్టర్ దగ్గర కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు, మన దేశం గురించి ఆలోచించుకుందాం అని చెప్పేసి. కానీ మనం అది చాలా సంకుచితమైనటువంటి ఆలోచన. ఈరోజు ఇది గ్లోబల్ వరల్డ్. ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా అది అన్ని దేశాల మీద, మన దేశం మీద కూడా ప్రభావాన్ని చూపించే సంఘటన. వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించాడు. అలాగే డొనాల్డ్ ట్రంప్ భారతదేశ విద్యార్థుల మీద ఆంక్షలు విధించాడు. ఇవాళ భారతదేశ విద్యార్థులు అమెరికాలో ఉద్యోగాలు రాక కొన్ని వేల మంది ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. అది మనకు సంబంధించిన విషయం కాదా? నిజంగా ఇరాన్ యుద్ధం జరిగి ఉంటే ఆయిల్ ఆగిపోయేది. ఆయిల్ ఆగిపోతే ఏంటి మనకు సంబంధించిన విషయం కాదా? ఉక్రెయిన్ యుద్ధం వల్ల మన దేశంలో ఆహార ధాన్యాల ధరలు పెరిగినాయి, మనకు సంబంధించిన విషయం కాదా? మన దేశంలో పొగాకుని చైనా దిగుమతి చేసుకోలేదు ఈ ఏడు. పొగాకు రైతులకి ధర లేదు, మనకు సంబంధించిన విషయం కాదా? బంగ్లాదేశ్ వాళ్ళు మన మిర్చిని దిగుమతి చేసుకోలేదు, మిర్చి ధర పడిపోయింది, మనకు సంబంధించిన విషయం కాదా? కనుక ఆధునిక ప్రపంచంలో మనకు సంబంధించిన విషయం అనేది ఉండదు. రెండోది, మానవులుగా మనం స్పందించాలి. ఇప్పుడు గాజాలో ఇంత మారణ హోమం జరిగింది, మనం స్పందించాలి కదా. పహల్గాంలో జరిగింది, మనం స్పందించాం. మనం కాదు, దేశం అంతా స్పందించింది. జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా స్పందించారు. కాశ్మీర్లో వాళ్ళు బంద్ చేశారు ఆ ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా. మనమంతా స్పందించాం, మనమంతా ఒకటే అని చెప్పాం. ప్రపంచం అంతా ఒకటే. ప్రపంచంలో మానవుడు ఎక్కడ బాధపడినా బాధే. కాబట్టి ఆ రకమైనటువంటి మానవులుగా కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది, ముఖ్యంగా పశ్చిమాసియాలో 1 గాజాపై వెంటనే దాడులు ఆగాలి. 2 గాజాకి మానవతా సహాయం అందించాలి. 3 పాలస్తీనా రాజ్యం ఏర్పడాలి ఎప్పటికైనా, అదే ఫైనల్ సొల్యూషన్ దానికి. 4 పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా జోక్యాన్ని మనం నిరసించాలి. ఇది ఏమిటి దీని సొల్యూషన్ ప్రజలే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అమెరికా జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలోనే వేలాది మంది విద్యార్థులు అమెరికా జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ 2-3 రోజుల్లో వస్తున్న న్యూస్ ఏంటంటే ఇజ్రాయిల్లో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇజ్రాయిల్ ప్రజలే నువ్వు లేనిపోని అన్నీ చేస్తున్నావని ఆయనకు వ్యతిరేకంగా ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రజలే పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేస్తున్నారు అనేది మనకు వస్తున్నటువంటి వార్తలు. అందుకని ప్రజాభిప్రాయాన్ని ఏ ప్రభుత్వం తోసిపుచ్చలేదు. ప్రజాభిప్రాయాన్ని ఈ అంశాల పట్ల బలంగా మనం నిర్మించవలసినటువంటి అవసరం ఉంది. జన విజ్ఞాన వేదిక కూడా ఒక శాస్త్రీయమైన ఆలోచన ధోరణి కలిగినటువంటి సంస్థగా ఏది న్యాయం ఏది అన్యాయం అని మనం ఆలోచిస్తాం. ఆ ఆలోచన ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన జన విజ్ఞాన వేదిక నాయకత్వానికి ధన్యవాదాలు. 1-2 రోజులు జరగాల్సిన సెమినార్ను మీరు 1 గంటలోనే చెప్పారు. నిజానికి 1 గంట టైం అంటే సరిగ్గా 1 గంటకే మీరు ముగించారు. మీకు ధన్యవాదాలు. ముందు కూడా ఇటువంటివి అనేకం జన విజ్ఞాన వేదిక మీద
మీరు రావాలి, చెప్పాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు పశ్చిమాసియాను అర్థం చేసుకోవడం లక్ష్మణరావు గారి ఈ ఉపన్యాసం ద్వారా మనకు మరింత సులభమైంది. నిజానికి పశ్చిమాసియానే కాదు, అమెరికాను అర్థం చేసుకోవడానికి కూడా లక్ష్మణరావు మనకు అనేక విషయాలు చెప్పాడు. నేను మాట చెప్తాను, హమాస్ చేసిన దాడి, మొట్టమొదటి దాడి, దాన్ని మనందరం ఖండించాలి. కానీ హమాస్ను సృష్టించింది ఎవరు? మీరు ఎవరైనా చూడండి, తర్వాత స్టడీ చేయండి. హమాస్ను, ఏ హమాస్ అయితే ఇజ్రాయెల్ మీద దాడి చేసింది అని చెప్తున్నామో, ఆ హమాస్ను సృష్టించింది ఇజ్రాయెలే. ఎందుకని ఆ పని చేసిందంటే పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ కు ఒక పట్టు ఆ ప్రాంతంలో దొరుకుతున్న సందర్భంలో ఆ పిఎల్ఓకు ఎగనెస్ట్ గా హమాస్ అనే సంస్థను ప్రోత్సహించి లేదా దాన్ని ఏర్పాటు చేసింది ఇజ్రాయెలే. కాబట్టి ఇజ్రాయెల్, అమెరికాలు వాళ్ళ యొక్క ఈ మ్యానిపులేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది అర్థం చేసుకోవాలంటే మనం కూడా స్టడీ చేయాలి. అట్లాగే ఈరోజు గాజాలో జరుగుతున్న మారణ హోమం ఎంత దారుణంగా ఉందో మీ అందరికీ తెలుసు. చిన్నపిల్లలు వాళ్ళు ఏం తప్పు చేశారు? ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళు ఈరోజు కూడా చచ్చిపోతున్నారు. మనం చూసాం, మార్చిలో సీజ్ ఫైర్ అన్నారు, గాజాలో సీజ్ ఫైర్ ఒప్పందం అన్నారు, అమెరికా, ఇజ్రాయెల్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ఆ మార్చిలో సీజ్ ఫైర్ ఒప్పందం అనేది చెప్పిన తర్వాత కూడా ఈ రోజుకు 6,000 మందిని కాల్చి చంపింది ఇజ్రాయెల్. అట్లాగే ఆడ తిండి లేదు, భోజనం లేదు, ఆహారం లేదు. వాళ్ళకు లేకుండా ఉంటే బయట దేశాల నుంచి వస్తుంటే వాటిని అడ్డుకుంటోంది. ఏవైనా దీన్ని అడ్డంకిని తప్పుకొని వచ్చిన ఆహార పదార్థాలు తీసుకొచ్చిన ట్రక్కులు, వాటి చుట్టూ కూడా వందల మంది జనం చేరి అక్కడ వాటి కోసం అలమటించే పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళ మీద ఇజ్రాయెల్ కాల్పులు జరుగుతోంది. అంటే ఎవరైతే తిండి లేక ట్రక్కుల చుట్టూ చేరితే వాళ్ళను కాల్చి చంపడం అది ఈరోజు ఇజ్రాయెల్ చేస్తా ఉంది. అంటే ఈరోజు అక్కడుండే జనం చావు కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి అది ఆపాలి. దాన్ని మనం నిస్సహాయలో నిజంగా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం, మనం ఏం చేయలేకపోతున్నాం. కానీ దాన్ని ఎట్లా ఆపాలి అంటే దానికి మనకున్న మార్గం ఒకటే. అదేంటంటే మన దేశం పాలస్తీనా వైపు నిలబడి ఇజ్రాయెల్ కు అగెనెస్ట్ గా జరిగే అంతర్జాతీయ ప్రయత్నాల్లో చాలా దేశాలు ఈరోజు పాలు పంచుకుంటున్నాయి. ఆ ప్రయత్నాల్లో మన దేశం కూడా ఉండాలి. మన ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం ఆ ప్రయత్నాల్లో ఉండాలి, అందుకోసం నిలబడాలి. అంటే ప్రభుత్వం అట్లా నిలబడుతుందా అంటే మనకు కనిపిస్తోంది మన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇజ్రాయెల్ వైపే ఉంది అని చెప్పి. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయాన్ని మలచాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ప్రజాభిప్రాయాన్ని మలచడం అంటే మనం ఈ రోజు మాట్లాడుకున్న మాటలు అనేక చోట్ల అనేక సందర్భాల్లో మాట్లాడటం, లేదా ఎక్కడైనా ఈ యుద్ధాలకు వ్యతిరేకంగా ఎవరు ఆర్గనైజ్ అయినా వాళ్ళందరికీ మన మద్దతు తెలియజేయడం, పాలస్తీనాను ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం, ఎవరైనా అక్కడ జరుగుతున్న మారణ కాండను వాళ్ళు సమర్థించే ప్రయత్నం చేస్తే ఇది సరికాదు అని వాళ్ళకి చెప్పడం, ఇట్లా ఓ ప్రజాభిప్రాయాన్ని మలచడంలో మనందరం కూడా ఒక పాత్ర వహిస్తాం. జన విజ్ఞాన వేదికే కాకుండా ఇతర సంస్థలు కూడా అటువంటి పాత్ర నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. అటువంటి పాత్ర నిర్వహించడానికి అవసరమైన ఒక శక్తి, సామర్థ్యం ఈరోజు లక్ష్మణరావు గారు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సెమినార్ లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సెమినార్ ముగిస్తున్నాను.